మాట్లాడతా మేము సైలెంట్గా చెప్తున్నాం, వాళ్ళు కూడా ఉన్నారు. గత 5 ఏళ్లలో 47,5,000 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పగా చెప్పి ఉంటే వాళ్ళు చెప్పింది అది తెచ్చావు. 45,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే ఇక్కడ మళ్ళీ ఇన్ని గుంతలు ఎందుకు పడతాయి తెచ్చా? ఎందుకు రైతులు వాళ్ళు కానీ ఈ యొక్క కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకుంటారు? ఈరోజు గుంతలు పడి కంపెనీలు కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పోతే కొన్ని కంపెనీలు రావడానికి కానీ టూరిజం కానీ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. అదేవిధంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరమ్మతుల కోసం 861 కోట్ల రూపాయలతో ఈరోజు గుంతలు పుడిచే కార్యక్రమం చేపడితే ఈరోజు ఈ పత్రిక రాసే ఏమని గుంతలలో చిడతల మేళం. చిడతల మేళం ఎవరు చేశారు ప్రజలకు తెలుసు. గుంతల ప్రభుత్వం ఎవరిదో తెలుసు. చిడతల మేళమా ఇంకా ఏ మేళం వాయించారో ప్రజలందరూ కూడా చూశారు. అందుకే చెప్పారు అధ్యక్ష, వై నాట్ 175 బ్యాలెన్స్ తీస్తే 11కు వచ్చినారు అధ్యక్ష. ఈరోజు చిడతల మేళం ఎవరు వాయించుకుంటారో ప్రజలు చూస్తా ఉన్నారు. చూసుకోండి సార్, ఇంకా అది కూడా చెప్తా. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో ఈరోజు 9,554 కోట్ల రూపాయలు ఈరోజు మా R&B డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జనరల్గా ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ కూడా రోడ్ అండ్ దీని తగిన R&Bలో 5 సంవత్సరాలు పని చేస్తే ఆ కాలం అయిపోతానే రిన్యూవల్స్ చేస్తారు అధ్యక్ష. ఏ ఒక్క రోడ్డు కూడా రిన్యూవల్ చేసిన పాపాన పోలేదు. కాబట్టి ఈ రోజు రోడ్లకు ఈ దుస్థితి రావడానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలు. గతంలో ప్రభుత్వంలో వైఫల్యాల వలనే ఈ రోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు NDP వర్కులు అధ్యక్ష వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే ఏజెన్సీలు తీసుకొచ్చారు. ఎక్కడా లేని విధంగా జిల్లానంతా ఒక యూనిట్ కింద చేశారు అధ్యక్ష. జిల్లాను ఒక యూనిట్ కింద చేసిన తర్వాత అప్పుడు ఉండేటువంటి వాళ్ళ కావాల్సినటువంటి కాంట్రాక్టులకు ఎవరిని కూడా కాంట్రాక్ట్ వేయనీయకుండా వాళ్ళకు అనుకూలమైన సంస్థలకు ఆ రోజు కోట్లు పెడితే ఆ NDP వర్కులు ఇప్పటికీ కూడా చేయలేదు అధ్యక్ష. ఇప్పటికీ కూడా మా ప్రభుత్వం ఇప్పుడు ఒకటే, దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు PPP విధానంలో ఏ విధంగా రోడ్లు వసూలు చేస్తూ ఉన్నాయి, ఆ PPP విధానం వల్ల కూడా తీసుకురావాలని కూడా మేము రాష్ట్రాలలో తిరగడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాడు పక్క రాష్ట్రాలు అధ్యక్ష నాడు పక్క రాష్ట్రాలు ఎక్కడైనా కానీ మా ప్రభుత్వాలు ఉండేప్పుడు వేరే రాష్ట్రాలు ఉండేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రోడ్ల విధానం కానీ ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కానీ వాటి విధానం రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అధ్యక్ష. అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా KTR గారే ఇక్కడ వీటి మీద జోకులు వేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి అని గత ప్రభుత్వం రోడ్ల మీద కూడా వేయడం జరిగింది అధ్యక్ష. బ్రీఫ్ చేయండి మినిస్టర్ గారు. అరే నా జీత రహదారులు చెప్పినా కానీ రాష్ట్ర రహదారులు అడిగాడు మంత్రి గారు. సభ్యులు అడిగిన దానికి జవాబు చెప్తున్నా, సభ్యులు అడిగిన దానికే చెప్తున్నా. మంత్రి గారు మీకు ఏ జవాబు కావాలో చెప్తా, మీకు ఏ జవాబు కావాలో చెప్తా. రామచంద్రారెడ్డి గారు నేను సప్లిమెంటరీ ఉందా? రోడ్డు గురించి స్పష్టంగా అడిగాను అధ్యక్ష. ప్లీజ్ మాధవ్ గారు కూర్చోండి. మీరు కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, నేను స్పష్టంగా కడప రేణుగుంట మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరైంది. అది ఎప్పుడు పనులు ప్రారంభిస్తారు? అక్కడ వాళ్ళకి నష్టపరిహారము ఇంకా చెల్లించాల్సి ఉంది, ఎప్పుడు చెల్లిస్తారు అనేటటువంటి ప్రశ్న నేను మంత్రివర్యులు అడిగాను. దానికి సమాధానం చెప్పండి మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు అడిగిన దానికి కూడా గ్రీన్ ఫీల్డ్ దానికి చెప్పాము. అక్కడ కొన్ని సమస్యలు గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పటికీ కూడా ఫారెస్ట్ కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్కి జరుగుతున్నటి మీద అక్కడ కూడా మీటింగ్లు పెడుతున్నాం. త్వరలోనే దాన్ని క్లియర్ చేసి మొదలు పెడతాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13576 మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. సార్ అయిపోయింది సార్. ఇంకోటి ఉందిగా? లేదు సార్, అది ఉందండి. మాధవరావు గారు అడిగింది. కాదు సార్. మాధవరావు గారు కూర్చోండి మీరు. 13576 పోర్ట్స్ అండ్ ఫిషింగ్ హార్బర్స్. ఫిషింగ్ హార్బర్ సెకండ్ క్వశ్చన్. అధ్యక్ష, రాష్ట్రంలో 3 పోర్టులు 9 ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి అధ్యక్ష. మొదటి ప్రశ్నకు
మచిలీపట్నం పోర్టు ఫేజ్ 1లో భాగంగా మచిలీపట్నం పోర్టు 5,155 కోట్ల 73 ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్ లార్డ్ మోడల్ ప్రకారం అభివృద్ధి చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా 26/8/22న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ ఈ పోర్టు అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకుంది అధ్యక్ష. ఈ పోర్టు ఈపీసీ బేసిన్లో 36 నెలల వ్యవధిలో పూర్తవుతుంది. 28/2/23న పర్యావరణ అనుమతుల కోసం ఈసీ ఎంఈఎఫ్ సిసి నుండి పొందడమైంది అధ్యక్ష. కొంత భూమి కోర్ ప్రాంతంలో 1,688 ఎకరాలు. అదేవిధంగా అంచనా ట్రాఫిక్ 24-25 నాటికి 26 మిలియన్ల టన్నుల అధ్యక్ష. సామర్థ్యం ఫేజ్ 1లో 35 మిలియన్ టన్నుల అధ్యక్ష. బెర్తుల సంఖ్య వచ్చేసి 4 3 సామాన్య బెర్తులు 1 బొగ్గు బెర్తు అధ్యక్ష. పరిపాలనా అనుమతులు 5,155.73 కోట్ల అధ్యక్ష. కాంట్రాక్ట్ విలువ అంచనా ఐబిఎం 3,670.64 కోట్లు. ఒప్పంద విలువ 3,668.83 కోట్లు. ప్రారంభం తేదీ 21/4/23, పూర్తి తేదీ 20/10/25. పనుల పురోగతిలో అక్టోబర్ 2024కు 27.19% చేయడం జరిగింది అధ్యక్ష. మూలాపేట పోర్ట్ భావనాపాడు పోర్ట్ అంటారు అధ్యక్ష. ఫేజ్ 1లో మూలాపేట పోర్టు 4,361.91 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ల్యాండ్ లార్డ్ మోడల్ ప్రకారం అభివృద్ధి చేయబడుతుంది. 2/8/22న మెసర్స్ విశ్వ సముద్ర పోర్ట్స్ జేవి హైదరాబాద్ ఈ పోర్టు అభివృద్ధి కోసం ఈపీసీ బేసిన్లో ఒప్పందం కుదుర్చుకోబడింది. ఇది 30 నెలల వ్యవధిలో పూర్తవుతుంది. 31/5/23న పర్యావరణ అనుమతులు ఈసీ కోసము నుండి కూడా పొందడమైనది. ప్రాజెక్టు వివరాలు: కోర్ ప్రాంత భూమి 826.72 ఎకరాలు. అంచనా ట్రాఫిక్ 24-25 నాటికి 15 మిలియన్ టన్నులు. సామర్థ్యం ఫేజ్ 1లో 23.5 మిలియన్ టన్నులు. బెర్తుల సంఖ్య 3 సామాన్య బెర్తులు 1 కోల్ బెర్త్. పరిపాలనా అనుమతి 4,361.91 కోట్లు. ఒప్పంద విలువ 2,949.70 కోట్లు. ప్రారంభం తేదీ 18/4/23, పూర్తి చేసే తేదీ 17/10/25. పనుల పురోగతి అక్టోబర్ 24కు 27.59%. రామాయపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి కొరకు రామాయపట్నం పోర్ట్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించడానికి అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టు వివరాలు: కోర్ ప్రాంతం భూమి 850.69 ఎకరాలు. అంచనా ట్రాఫిక్ 20-24-25 నాటికి 34 మిలియన్ టన్నులు. సామర్థ్యం ఫేజ్ 1లో 34.01 మిలియన్ టన్నులు. బెర్తుల సంఖ్య 3 సామాన్య బెర్తులు 1 కోల్డ్ బెర్త్. పరిపాలనా అనుమతి 3,761.4 కోట్లు. ఒప్పందం విలువ 2,634 కోట్లు. ప్రారంభం తేదీ 24/6/22, పూర్తి తేదీ 23/6/25. పనుల పురోగతి అక్టోబర్ 24కు 52.91%. షిప్పింగ్ హార్బర్ ఫేజ్ 1 4 షిప్పింగ్ హార్బర్లు. పరిపాలన వ్యయం 1,522.80 కోట్లు. జువ్వలదిన్నె నెల్లూరు జిల్లా, నిజామపట్నం బాపట్ల జిల్లా, మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఉప్పాడ కాకినాడ జిల్లా. 18/3/21న ఎంఆర్కేఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈపీసీ పద్ధతిలో అభివృద్ధి చేయటకు ఒప్పందం కుదుర్చుకోబడింది. ఇది 24 నెలల సమయంలో 4 షిప్పింగ్ హార్బర్లు అభివృద్ధి చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు వివరాలు: ఫేజ్ 1 4 షిప్పింగ్ హార్బర్లు. పరిపాలన